తండ్రి మొన్న చనిపోయారు. ఆ అబ్బాయిలకి వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు చనిపోయినారు. చనిపోయిన తర్వాత వాళ్ళ నానమ్మ సాకాలి ఆమె ఇస్తుందానికి. ఆమె బీడీలు చుట్టుకుంటే ఆమెకి 50 రూపాయలు 60 రూపాయలు వస్తుందని చెప్పారు నాతో. వాళ్ళు ఆడికి పోతే వాళ్ళ బాధను చూస్తే నిజంగా మనసు కదిలిపోతుంది. ఇంకా ఏంది ఇది మనసు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఆ మార్పును లేదు. దీని గురించి ఏం జరుగుతున్నాయి, నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. నేను ఒక ట్రస్టీగా మాట్లాడుతున్నాను నా బాధతో. కాబట్టి మనం ఇంకా చాలా సందర్భాలు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పరమేశ్వరుడిని పక్కన పెట్టేసి ట్రస్ట్ మీది, మీ అందరికీ దేవుడు భగవంతుడు నాకేదన్నా పుణ్యం అని రాసిపెట్టుంటే ఈ కార్యక్రమం వల్ల నాకెంత పొందుతానో మీరందరూ కూడా, మీకు అందరికి కూడా మీరు పొందిన తర్వాత నాకు వస్తే చాలనుకుంటున్నా దేవుడితో దయ. మీరు అందరూ, ఎందుకంటే కష్టపడేది మీరు, ఇన్వాల్వ్మెంట్ అయ్యేది మీరు, అన్నం వడ్డించేది మీరు, 23 గంటల సేపు నిలబడేది మీరు, నేను కాదు నేను చెప్పండి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి సంస్కృతి ఆత్మకూరులో ఏర్పడినందుకు, ఆత్మకూరులో ఒక సేవ చేసే వ్యక్తికి ఇంతమంది జన ఆదరణ లభిస్తుందని చాలా వండర్ఫుల్. ఎక్కడ ఉండదేమో, ఇది మన ఆత్మకూరు ప్రత్యేకతగా ఆత్మకూరు ప్రజలందరికీ కూడా నేను ఈరోజు మనం జరుపుకుంటున్న మన సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధీనంలో జరుగుతున్న అన్న ఉచిత అన్న ప్రసాద కార్యక్రమానికి 1 year పూర్తయిన కారణంగా ఈరోజు మన ప్రథమ వార్షిక ఉత్సవానికి వచ్చిన శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు మరియు సిబ్బందికి, తెలుగు భారతీయ సేవా సమితి సభ్యులందరికీ, ఆత్మకూరునందలి అన్ని మీడియా సంస్థలకు, వారి సిబ్బందికి, ఆత్మకూరు ప్రజలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి మా పిలుపుని మన్నించి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా జీవితంలో ఎన్నడూ ఒక చెప్పడానికి వీలు కాని అనుభూతిని కలుగుతుంది. ఎదుటివారి కళ్ళల్లో కనిపించే ఆనందం ఇంత గొప్పగా ఉంటుందా అని అసలు ఊహించలేదు. నిజానికి మనిషిగా పుట్టినందుకు ఏదైనా చేయాలనే సంకల్పం నాకు కలిగించిన ఆ భగవంతుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని సంఘటనలు ఒక మనిషి జీవన విధానాన్ని ఆలోచన మార్చివేస్తుందని ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమాన్ని నేను చూసిన దాన్ని బట్టి నాకు తెలిసింది. ఈ సందర్భంగా నాకు మన జిల్లాలో పిలిచిన మహా ఆవధూత శ్రీ గులగమ్మడి వెంకయ్య స్వామి చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. ఆకలైన వాడికి ఇంత అన్నం పెట్టు, అంతకు మించిన దైవ పూజ కానీ, హోమంలు కానీ, యజ్ఞాలు కానీ అవసరం లేదు. నిజంగా ఇది ఎంత గొప్ప మాట ఆయన చెప్పి మన మానవాళికి సూచన చేశాడు. అందుకే ఈ అన్నప్రసాద కార్యక్రమం ఇంత ఆదరణ లభించిందని అనుకుంటున్నాను. నా సొంత గ్రామమైన ఆత్మకూరులో సమాజ సేవ కోసం ఎంతమందినో సంప్రదించి తీసుకున్న తర్వాత 31/3/2023 ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతర ఉచిత అన్నప్రసాద కార్యక్రమం శ్రీకారం చుట్టాను. మొదట్లో ఈ కార్యక్రమం సొంత భవనం లేకపోయినా తాత్కాలిక టెంట్లు వేసి పెట్టాం. తాత్కాలికమైన ఏర్పాట్లతో వంట చేయడానికి ఒక అద్దె ఇల్లు తీసుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. 26/8/2023 నాడు ఈ భోజనశాల, ఈ వంటశాల ఇవన్నీ కూడా మనం కొరకు శాశ్వత భవనం నిర్మాణం ఏర్పాటు చేసుకొని కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 185,127 మందికి భోజనం వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఆసుపత్రిలోనే కాకుండా ఆత్మకూరులో సైతం ఉచిత అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహణ చేపట్టడం జరిగింది. ఈ విధంగా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వల్ల నాకు ఇంకా ఆత్మకూరు ప్రజలకి మరింత సహాయం సహకారాలు అందించాలని, దానిలో భాగంగానే దసరా రోజు నుండి పేద ప్రజల అంత్యక్రియల సహాయ నిధి నుండి 10,000 రూపాయలు చనిపోయిన వారికి కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ అంత్యక్రియల సహాయ నిధి 9 కుటుంబాలకి 6,90,000 ఇవ్వడం జరిగింది. అలాగే 2/3/2024 మరణించిన వారి పార్థివ దేహాలను ఉంచడానికి 4 ఫ్రీజర్ బాక్సులు, ఒక వైకుంఠ రథాన్ని ఆత్మకూరు ప్రజలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో ఏఎస్పేట ప్రాంతానికి ఒక ఫ్రీజర్ బాక్సు, ఆత్మకూరు ప్రాంతానికి 3 ఫ్రీజర్ బాక్సులు, అలాగే ఉచిత వైకుంఠ రథాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని అవసరాన్ని మొత్తం మున్సిపాలిటీ వారు స్థలం ఇవ్వమని మేము కోరగా వాళ్ళు ఇవ్వలేదు.
దాని కారణంగా నా సొంత నిధులతో మా ట్రస్ట్ ద్వారా 30 లక్షల రూపాయల స్థలము షెడ్డు నిర్మాణం చేసి కేటాయించి ఈ ఒక స్థలం దాన్ని ఏర్పరిచి దానిలో ప్రేతర బాక్సులు వైకుంఠుతుంది. అలాగే ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడం, ప్రజల్లో మన తెలుగు హైందవ సంస్కృతిని పట్ల అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం, 31/3/2023 మొదలెట్టిన ఈ మహత్తర యజ్ఞం నిరజ్ఞేయంగా కొనసాగుతుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇన్ని కార్యక్రమాలు నా ద్వారా ఆ దేవుడు జరిపించినందుకు ఆ దేవుడికి నేను భక్తిపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మేము చేసిన అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు ఇక ముందు కూడా జరగబో అన్ని కార్యక్రమాల్లో కూడా మీ సహాయ సహకారాలను అందిస్తారని కోరుకుంటూ తెలుగు భారతీయ సేవా సమితి సభ్యులు అందరికీ, ఆత్మకూరు ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ మరి ఒక్కసారి నా హృదయపూర్వక ఈ ఒక్క విషయం, ఈ తెలుగు భారతీయ సేవా సమితి లేకపోతే ఈ యొక్క ట్రస్టు అన్నదానం కూడా ఉండిపోయేదేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎందుకంటే వాళ్ళు పిల్లర్లు అయిపోయారు దీనికి. నేను స్లాబ్ పైన మాత్రమే ఉన్నాను. అంటే తెలుగు భారతీయ సేవా సమితి సభ్యులు దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. నా కోసం కాదు, వాళ్ళు ఆపుకొని ఆత్మకూరు ప్రజలకు ఏదో ఒక రకంగా ఈ సహాయ సహకారాలు అందించాలా. ఆ టైంకి నేను రావటం, నాకు వాళ్ళు తోడు కావటం, భగవంతుడు నాకు ఎలా అయితే ఈ సంకల్పం కలిగించాడో ఆ సంకల్పంతో నాకు ఒక కుటుంబాన్ని, ఈ సాంబశివ చారిటబుల్ కావాల్సిందంతా కూడా ఒక ఇళ్ళే కాదు, దీంట్లో చాలా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. టెంపుల్ అయితేనేమి, శివాలయంకు సంబంధించిన వాళ్ళు అయితేనేమి, రెడ్ క్రాస్ వాళ్ళు అయితేనేమి, అన్ని స్వేచ్ఛంత సంస్థలు ఏదైతే ఉన్నాయో, రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ వాళ్ళు అయితేనేమి, అలాగే మా సోదరిమణులు మన కోలాటం సభ్యులు 2 ఉన్నాయి మన గ్రూప్లో. మన నాయుడు బజార్లో ఒకటి, అలాగే వైశాఖి బజార్లో ఒక కోలాటం సభ్యులు. ఇలాగ ఎంతోమంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నాతోటి నన్ను నడిపిస్తూ, వాళ్ళు కూడా దీంట్లో సేవలు చేస్తూ ఉచితంగా కొన్ని సలహాలు ఇస్తూ, వాల్యుబుల్ సలహాలు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి, మీడియా నా బంధుమిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను మరి ఒకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒక 5 నిమిషాలు, ఎందుకంటే నాతోటి కలిసి పనిచేసిన రోజు వచ్చి వాళ్ళు 65 సంవత్సరాల నుంచి ఉన్నారు ఒక 6-7 మంది. వాళ్ళు ప్రతిరోజు వచ్చి వాళ్ళకి నిద్ర పట్టదు పాపం. తెల్లవారుజామున 5 గంటలకు లేస్తారు, ఎప్పుడో వద్దా 11 గంటల టైం అవుద్దని. అది దాంట్లో భాగంలో శేషారెడ్డి గారికి, అలాగే నారాయణరావు గారికి, గోవిందరెడ్డి గారికి, కొల్లా వెంకటేశ్వర గారికి, అలాగే కృష్ణయ్య గారికి, రోజయ్య గారికి, నరసింహారెడ్డి గారికి ఇక్కడికి ప్రతిరోజు వచ్చేవాళ్ళు. వీళ్ళు సభ్యులందరూ వాళ్ళ తెలుగు భారతీయులో ఉన్న 50-65 మంది, సురేష్ బాబు గారికి, వెంకట సుబ్బన్న గారికి, అంటే ఒకరని కాదు, సుబ్రాయుడు సార్ గారికి, యానాదిరెడ్డి గారికి, ఇట్లా చెప్పాం, వెంకటేశ్వర గారికి, తర్వాత అందరూ కూడా ప్రతి ఒక్కరూ మేడం మేము ఏ కార్యక్రమం చేస్తున్నా ఆ మేడం గారు వచ్చి పాపం మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంటే ఒకరని కాదు, సుబ్బారెడ్డి అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకేంటంటే ఆయనకి ఆమెకి నా గురించి వాళ్ళు తప్పించి ప్రేమను చూపించి నా మీద ఒక పాట రాసి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ వినిపించినందుకు నిజంగా నాకు కాదయ్యా, మీకు పాదాభివందనాలు, నీకు ఆమెకి ఇద్దరికి. ఎందుకంటే నా గురించి మీరు చెప్పినారు, మీ గురించి నేను చెప్పలేదు కాబట్టి మీకు నేను పాదాభివందనం చేయాలి. అంటే మీరు ఏదో నా కోసం ప్రేమ చూపించినందుకు. బట్ కాదు, అట్లని కాదు, అట్లే మన యానాదిరెడ్డి అన్న కూడా మాకు ఆయన ఇంట్లో ఫస్ట్ మీటింగ్ పెట్టడం, అలాగే కొన్ని మాతోటి ఉండి ఆయన కొన్ని సలహాలు, మంచి సలహాలు, ఆయన ద్వారా వీళ్ళు నాకు పరిచయం కావటం. అలాగే మా సుబ్రాయుడు సారు ఎక్కడ ఉన్నాడు లేడా, సుబ్రాయుడు సారు కూడా బాగా ఎప్పటి నుంచో ఒక 20-25 సంవత్సరాల నుంచి నాకు బాగా మా మామకి ఆయన ప్రాణమిత్రుడు. అలాగే ఆయన కూడా మాకు అట్లే అందరికీ ఊర్లో పేరున, ఒకవేళ నేను పేర్లు ఎవరన్నా ఒకవేళ మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అందరికీ మీకు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌచు భాష ఏమయ్యా రావయ్యా, నువ్వేమో అనుకుంటావు ఎప్పుడు. తర్వాత మా శాసన్న భార్య, ఆమెకు కూడా నమస్కారం చేయాలా ప్రత్యేకంగా. ఎందుకంటే శాసనని మాకు దానం చేసింది పాప. 24 గంటల ఫోన్లు, 24 గంటలు ఏదో రాత, 20 గంటల అకౌంట్, ఇట్లా అందరికీ అట్లా మీరు అందరికమ్మా సహాయ సహకారాలు చేస్తాను. ఇలా అందరికి కూడా ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా పాపం ఫ్యామిలీకి వీళ్ళు కూడా
నరసింహారెడ్డి అన్న నీకు కూడా ప్రత్యేకంగా చేయాలా, ఈయన పాపం ఫ్యామిలీ బెంగళూరులో ఉంది, ఈ అన్నదాన్ని వదిలిపెట్టుకోలేక అక్కడ కూర్చున్నవాడు ఆయన. అంటే మీరు అంటే ఎటువంటి గొప్ప వ్యక్తులు నాతో కలిసి మీ గొప్ప వ్యక్తిత్వంతో నేను ఎంత ఆనందపడుతున్నాను. నేను కూడా అలాగే ఆత్మకూరుకు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ కార్యక్రమం చేసినట్టుగా లేదు ఇది. అందరూ తర్వాత ముఖ్యంగా చేసేది ఏంటంటే మీరు అందరూ చెప్పేటప్పుడు కొన్ని విషయాలు చెప్పారు నా గురించి. ఈ ట్రస్ట్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాకూడదు, పరమేశ్వరుడు ఒకటిది ఈ ట్రస్ట్ కాదు. దీంట్లో రాబోయే రోజుల్లో ఈ ప్రజల ట్రస్టు, ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కాకూడదు, ఇది ఒక చారిటీ ట్రస్టు. దీంట్లో ఎంతోమంది మహానుభావులు మీ లాంటి వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వలేకపోవచ్చు. మీరు సమయం ఇవ్వటం కూడా చాలా వాల్యుబుల్ టైం అది. ఎందుకంటే డబ్బులు పెట్టడం వేరు, మనుషులు అలాగా. దీంట్లో ట్రస్ట్లో మన అందరము ఒకే సమానమైన స్థాయిలో మనం సమానం. పరమేశ్వరుడు ఎక్కువ కాదు, మీరెవరు తక్కువ కాదు. ఇదే భావంతో మనం పనిచేద్దాం అనుకుందాం. రకరకాల మనుషుల్ని, ఒక సేవాభావం కలిగిన వాళ్ళందరినీ కూడా మనం దీని లోపల తీసుకొని వచ్చి పరమేశ్వరుడి గురించి ఒకటి గురించి ఆలోచించకుండా ఒక ట్రస్ట్, పేద ప్రజలకు మనం ఏ విధంగా ఉపయోగపడాలి, పేద ప్రజలకి ఎక్కడ మనుషులు నష్టపోతున్నారు. ఇక ఒక విషయం చెప్తున్నాను దీనికి. నిజంగా కొన్ని ఫ్యామిలీల్లో 75 సంవత్సరాలు మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చి కొన్ని ఫ్యామిలీస్కి పోయి 10,000 రూపాయలు డబ్బులు ఇస్తుంటే ఇంకా స్వతంత్రం వచ్చి ఇన్ని బాధల్లో జనం ఉన్నారా అనిపిస్తుంది. వాస్తవంగా కళ్ళనీళ్ళు వస్తున్నాయి. నిజంగా డబ్బులు ఇచ్చేటప్పుడు ఇంకా ఈ సొసైటీ ఎలా మారాలి, ఎలా మార్చాలి దీన్ని. కాబట్టి మనందరం కంకణం కట్టుకొని ఆత్మకూరుకి ఎక్కడ పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఏమి నష్టం జరుగుతున్నది. మొన్న ఒక ముస్లిం ఇంట్లో ఒకటి జరిగింది. పరమడ బజారు మసీదు పక్క రోడ్లో ఒక ఫ్యామిలీ, ఒక అబ్బాయి, ఒక తల్లి చనిపోయినారు. తండ్రి మొన్న చనిపోయారు. ఆ అబ్బాయిలకి వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు చనిపోయినారు. చనిపోయిన తర్వాత వాళ్ళ నానమ్మ సాకాలి, ఆమె దానికి ఆమె బీడీలు చుట్టుకుంటే ఆమెకి 50 రూపాయలు 60 రూపాయలు వస్తుందని చెప్పారు నాతో. వాళ్ళు ఆడికి పోతే వాళ్ళ బాధను చేస్తే నిజంగా మనసు కదిలిపోతుంది. ఇంకా ఏంది ఇది మనసు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఆ మార్పును లేదు. దీని గురించి ఏం జరుగుతున్నాయి, నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. నేను ఒక ట్రస్టీగా మాట్లాడుతున్నాను నా బాధతో. కాబట్టి మనం ఇంకా చాలా సందర్భాలు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పరమేశ్వరుడిని పక్కన పెట్టేసి ట్రస్ట్ మీది, మీ అందరికీ దేవుడు భగవంతుడు నాకేదన్నా పుణ్యం అని రాసిపెట్టుంటే ఈ కార్యక్రమం వల్ల నాకెంత పొందుతానో మీరందరూ కూడా, మీకు అందరికి కూడా మీరు పొందిన తర్వాత నాకు వస్తే చాలనుకుంటున్నా దేవుడితో దయ. మీరు అందరూ, ఎందుకంటే కష్టపడేది మీరు, ఇన్వాల్వ్మెంట్ అయ్యేది మీరు, అన్నం వడ్డించేది మీరు, 23 గంటల సేపు నిలబడేది మీరు, నేను కాదు, నేను ఒక్కడిని. కానీ ఈ సక్సెస్ కారణం మీరందరూ, ఆత్మకూరు ప్రజలందరూ. ఇంకొకటి కూడా మనమే కాదు, ఆత్మకూరు ప్రజలందరూ, మీడియా మిత్రులు, రాజకీయ నాయకులు, వాళ్ళ పార్టీ లీడర్లు. ఎందుకంటే అందరూ సహాయ సహకారాలు లేకపోతే ఈ కార్యక్రమం సక్సెస్ కాదు. అందరూ మంచి అంటున్నారు, అన్ని పార్టీలోళ్ళు, అన్ని వ్యవస్థలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా ఈ యొక్క ట్రస్ట్ గురించి ఎవరు కూడా పాజిటివ్గా చెప్తున్నారు తప్ప నెగిటివ్గా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి సంస్కృతి ఆత్మకూరులో ఏర్పడినందుకు, ఆత్మకూరులో ఒక సేవ చేసే వ్యక్తికి ఇంతమంది జన ఆదరణ లభిస్తుందని చాలా వండర్ఫుల్, ఎక్కడ ఉండదేమో. ఇది మన ఆత్మకూరు ప్రత్యేకతగా ఆత్మకూరు ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు చేసుకుంటూ, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం వాళ్ళందరూ రోజు వచ్చే వడ్డిచ్చే వాళ్ళందరూ వస్తే ఒక చిన్న సన్మానం చేయాలని నా చేతులతో అనుకుంటున్నా. ఎవరు రోజైతే ఇక్కడ పాల్గొంటున్నారో వాళ్ళంతా దయచేసి రావాలి. నేను పేర్లు చెప్పకూడదు, మీరే తెలుసుకొని వచ్చేయండి. ఎవరెవరు వస్తారో రండి.